ఈ పరిచర్య జరిగిస్తున్న దాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుకు మంచి ఆరోగ్యం దయచేయండి. పరిచర్యలో బలంగా వాడుకోండి నాయన. మీ తోడు ఉండి మీరు ఆయన ఎనువెంట ఉండి నడిపించండి. యేసేపుకు ఎనువెంట ఉండి ఆయనను బానిసగా వెళ్ళి ఒక గొప్ప రాజుగా నిర్ణయించబడ్డట్టుగా అలాగ చేసిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్టి కృప సుధాకర్ గారికి కూడా ప్రసాదింపు చేయమని, సంఘానికి సంఘ బిడ్డలకు ఎవరిని కూడా యేసోబు లాంటి మంచి ఆత్మీయ జీవితంలో ఒరిగడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా మీ కృప తోడుగా నడిపించమని, సర్వ అక్కరలు తీర్చమని, అవసరాలు తీర్చమని మనం చేస్తున్నాం. తండ్రి, ఈ హాలుని మందిరాన్ని ఇచ్చినటువంటి నాయన సంస్థను కూడా దీవించండి. అధ్యక్షులు ఆశీర్వదించండి. వారు మా పైన కృప చూపి మీ నామం పేరున దీనిని పరిచర్యకు అప్పచెప్పినటువంటి ఆ పిల్లలను, ఆ మినిస్ట్రీ వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమానికి మీరు అధ్యక్షులుగా ఉండి పనిచేస్తున్న వాలంటీర్లను ఎవరులను ప్రతి ఒక్కరును దీవించి వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేసి మీ కృపా ఆశీర్వాదంతో వర్ధిల్ల చేసి కార్యక్రమాన్ని మీరే ప్రారంభించి మీరే ఎనువెంట నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి పుణ్యనామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. తీసుకొస్తారా లేదా? ఏం చెప్తారు తీసుకురమ్మని? తినేయే కదా, ఓకేనా? వాళ్ళు తీసుకొస్తారా లేదా? తీసుకొస్తారు కదా. మీరు తీసుకొస్తారు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటుందా లేదా? వాళ్ళ మీద ఉంటుంది కదా. దానినే నమ్మకం అంటారు. ఏమంటారు?
వెరీ గుడ్. నమ్మకం అంటారు. అంటే మనం ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తిని నమ్మడాన్ని దాన్ని విశ్వాసం అంటారు. ఓకేనా? ఆ విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాం. ఆర్ యు అండర్స్టాండ్? ఓకేనా పిల్లలు? అంటే నోవా తాత ఎవరంటే నీతిమంతుడు. ఎవరు? నోవా తాత ఎవరు? వెరీ గుడ్. నీతిమంతుడు అంటే దేవుని మీద నమ్మకం ఉంచేవారు. ఎవరు? దేవుని మీద నమ్మకం ఉంచేవారు. దేవుడు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా చేసే వాళ్ళని నీతిమంతుడు అంటాం. ఓకేనా? ఓకేనా చిల్డ్రన్? మిడిల్ అర్థమవుతుందా? ఓకేనా? వెరీ గుడ్ గర్ల్స్. నీతిమంతుడు అంటే ఎవరు? దేవుని మీద నమ్మకం ఉంచేవారు. నోవహు తాత ఎవరు? నీతిమంతుడు. ఎవరు? వెరీ గుడ్. యేసయ్య ఏదైతే చెప్తారో అది తప్పకుండా చేసే వ్యక్తి. ఎవరు? నోవా తాత. వెరీ గుడ్. మీరు కూడా చేస్తారా? ఎవరు చెప్పినట్లు చేస్తారు? దేవుడు చెప్పినట్లు చేస్తారా? నిజంగా చేస్తారా? అట్లా కనిపించట్లేదుగా. మరి మీరు సైలెంట్గా ప్రాపర్గా కూర్చోలేదు కదా. ఓకే, గుడ్ చిల్డ్రన్స్. వెరీ గుడ్. ఓకే, మీరు కూడా చాలా మంచి వాళ్ళు. అయితే నోవా తాత నీతిమంతుడు. ఫస్ట్ది ఏంటి? నీతిమంతుడు. దేవుడు ఏదైతే చెప్తారో అది చేసే వ్యక్తి అన్నమాట. అయితే నోవా తాత నివసిస్తున్న ఊరిలో ఏమైందో తెలుసా? అసలు దేవుడు అంటేనే ఇష్టం లేదు ఎవ్వరికి. దేవుని మీద నమ్మకం ఉంచడం ఎవ్వరికి ఇష్టం లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అర్థమైందా పిల్లలు? నోవా తాత ఒక్కరు ఎట్లా జీవిస్తున్నారు? దేవుడు ఏదైతే చెప్పారో ఏదైతే చేయమన్నారో అలానే జీవిస్తున్నారు. ఎవరు ఆ ఒక్కరు? వెరీ గుడ్, నోవా తాత. అయితే దేవుడు ఏమని చెప్పారంటే, నోవా ఏం చేస్తావంటే నేను చెప్పిన మాట ఎవ్వరూ వినట్లేదు, నువ్వు ఒక్కడవే వింటున్నావు. అందుకే నేను నీకేం చెప్తానో తెలుసా మీకు? దేవుడు నోవా తాతకి ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? ఏం చెప్తారంటే, నోవా ఈ ప్రజలు ఎవ్వరూ నా మాట వినట్లేదు, నువ్వు ఒక్కడవే నా మాట వింటున్నావు కాబట్టి నీకేం చెప్తానో తెలుసా? ఒక జలప్రలయం వస్తుంది. అర్థమవుతుందా? ఏమొస్తుంది? జలప్రలయం వస్తుంది. దాంట్లోనే అందరూ కొట్టుకొని పోతారు. వాటర్. జలప్రలయం అంటే ఏంటి? వాటర్ ఎక్కువగా వస్తాయి, తెలుసు కదా. అన్నీ మునిగిపోతాయి. మౌంటైన్స్ అవన్నీ. మౌంటైన్సే మునిగిపోతే మన హౌసెస్ మునిగిపోతే ఉంటాయా? అర్థమవుతుందా? అలా హౌసెస్ అంత జలప్రలయం వస్తుంది. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు జాగ్రత్తగా విను. ఈ జలప్రలయం గురించి అందరికీ చెప్పు. నువ్వు ఏమని చెప్పాలి? దేవుడి మాట ఎవరైతే వినలేదో వారికి జలప్రలయం వస్తుంది, అందులో అందరూ నాశనం అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది నాశనం అయిపోతే? చెప్పండి. ఎవరు ఉండరు కదా. భూమి మీద అన్ని వాటర్ వచ్చేస్తే ఎవరైనా ఉంటారా? మౌంటైన్సే మునిగిపోతే వాటర్లో మనం ఉంటామా? అందుకే నోవా, నువ్వు ముందుగా ఏం చేస్తావంటే, చాలా రోజులకి జలప్రలయం వస్తుంది, ముందుగానే చెప్పు. దేవుని మాట వినండి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి, ఆయన చెప్పిన మాట వినండి. అప్పుడు మీకు ఏముంటుంది? నాశనం ఉండదు. ఏముంటుంది? నాశనం ఉండదు, మీరు రక్షింపబడతారు. ఇది చెప్పు నోవా అనేసి అంటారు. అయితే నోవా తాత ఏం చెప్తారో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? అందరికీ ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకి అబద్ధం ఆడతారా ఎవరైనా? ఇక్కడ ఉన్న వాళ్ళు అబద్ధం ఆడతారా? ఆడరా? అరే, దొంగతనం చేస్తారా? అరే, ఎంత మంచి పిల్లలు మీరంతా అసలు. గుడ్ గుడ్. మీరు స్కూల్లో ఎవరు పెన్సిల్ తీయలేదా? ఎవరు ఎరేజర్స్ తీయలేదా? అమ్మకు అబద్ధం చెప్పలేదా?
నిజంగా చెప్పండి రా, చెప్పలేదా? గుడ్ గుడ్. ఓకే, అట్లా మనకిలాగనే అప్పుడు కూడా అబద్ధం ఆడేవాళ్ళు, దొంగలు చాలా ఉండేవాళ్ళంట. వాళ్ళందరికీ నోవా తాత ఏం చెప్పారంటే, ఈ విధంగా చేయొద్దు, ఇలా చేస్తే దేవునికి అస్సలు ఇష్టం లేదు, మీరు ఈ విధంగా చేయకుండా దేవుడు ఎట్లయితే చెప్తారో అలా చేయండి, మీరు అప్పుడు రక్షింపబడతారు అని చెప్పారు. ఓకేనా? అయితే విన్నారా? వాళ్ళు వినలేదు పిల్లలు. మీరు కూడా ఎన్నిసార్లు సైలెంట్గా ఉండమంటున్నా ఉండట్లేదు కదా. వాళ్ళు కూడా ఎన్నిసార్లు జలప్రలయం వస్తుందిరా, నాశనం అవుతుంది, అందరు కొట్టుకొని పోతారు అంటే వినలేదు పిల్లలు. ఓకేనా? వినకపోతే ఏమవుతుందో దాని తర్వాత మనం పిక్చర్స్లో స్టోరీ చూద్దామా? ఓకే, ఆర్ యు రెడీ? ఓకేనా? ఓకేనా? అందరు రెడీగా ఉన్నారా? ఇట్లా చెప్పండి, రెడీగా ఉన్న వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హలో, ఫస్ట్ రో. ఓకేనా? ఓకే, మీకు అందరికీ ఆల్ఫాబెట్స్ వచ్చా? చదవడం వచ్చా? వెరీ గుడ్, గుడ్. ఏంటిది? మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? వెరీ గుడ్, నోవా తాత గారి గురించి చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ చూస్తున్నారా పిల్లలు? ఎవరిక్కడ? ఇక్కడ ఎవరు? వెరీ గుడ్. ఇక్కడ ఎవరు? వెరీ గుడ్. నోవా తాత దేవుడికి ఎలా కనిపించారో తెలుసా? పరిపూర్ణమైన వ్యక్తిగా కనిపించారు. పరిపూర్ణమైన వ్యక్తి అంటే దేవుడు ఏదైతే చెప్తున్నారో అది వినే వ్యక్తిగా దేవునికి భూమి మీద ఈ నోవా తాత ఒక్కరే కనిపించారు అనమాట. అర్థమైందా? హలో, కనిపిస్తుందా పిక్చర్? బ్యాక్ సైడ్ చిల్డ్రన్, హలో. లాస్ట్కి బ్యాక్ సైడ్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, కంపల్సరీగా మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకేనా? మనం వీపీఎస్కి వచ్చింది ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. ఇందాక అక్క వాళ్ళు మంచిగా సాంగ్స్ పాడారా? ఓకేనా? నేర్చుకున్నారా? ఒక్క స్టోరీ అయినా నేర్చుకోవాలి కదా ఒక రోజుకి, అవునా కదా? ఓకే, గుడ్. ఇక్కడ ఎవరు? వెరీ గుడ్. ఇక్కడ ఎవరు? వెరీ గుడ్, మీరు బాగా వింటున్నారు. అయితే దేవుడు నోవా తాతకి ఏమని చెప్పారో తెలుసా? నోవా, ఇక్కడ ప్రజలు ఎవ్వరూ నా మాట వినట్లేదు, నువ్వు ఒక్కడవే నా మాట వింటున్నావు. ఏం చేస్తావో తెలుసా? నేను కొన్ని రోజులకి భూమి మీదకి ఏం తెప్పిస్తారు? జలప్రలయం తెప్పిస్తాను. ఓకేనా? ఏం తెప్పిస్తారు? జలప్రలయం తెప్పిస్తారు. ఈ మాట అందరికీ చెప్పు. ఒకవేళ నువ్వేం చేస్తావంటే అందరికీ చెప్పి ఒక ఓడని సిద్ధం చేయి. ఏంటది? ఓడ, షిప్. అందరికి తెలుసా షిప్? ఎవరికి తెలుసు? ఓకే, హ్యాండ్స్ డౌన్. ఎవరెక్కారు? షిప్ ఎవరు ఎక్కారా? హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు. షిప్ ఎక్కారా? బోట్ ఎక్కారా? బోట్ ఎక్కుంటారు, షిప్ ఎప్పుడు ఎక్కాంరా? అవునా కదా? ఓకే, ఎక్కితే గుడ్. ఓకే, ఒక షిప్ని రెడీ చేయి. ఏంటి? షిప్. ఒక ఓడని రెడీ చేయి. ఓకేనా? రెడీ చెయ్యి. ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. మీరు చేస్తారా? కట్టె పుల్లలతో చిన్న చిన్న పడవలు, పేపర్స్తో వర్షం వస్తే చేస్తారా? ఓకే, మనమేమో పేపర్స్తో చేస్తాము. అక్కడ జలప్రలయం తట్టుకోవాలంటే మన యేసయ్య ఏదైతే చెప్పారో అది నోవా తాతగారు చేయాలి. ఓకేనా? ఇటు చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు పిక్చర్లో? అందరికి కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ వాళ్ళకి తెలియదు ఓన్లీ యేసయ్య ఏమని చెప్పారంటే జలప్రలయం వస్తుంది, మీరు ఓడని తయారు చేయండి అని మాత్రమే చెప్పారు. ఆ జలప్రలయాన్ని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ వినలేదు కూడా. అయినప్పటికీ దేవుని మాట ఏం చేశారు? వాళ్ళు నమ్మారు. ఏం చేశారు? దేవుని మాటను ఏం చేశారు వాళ్ళు?
వెరీ గుడ్. నమ్మడం అంటే ఏంటి? నమ్మే వాళ్ళని ఏమంటారు? నీతిమంతులు అంటారు. వెరీ గుడ్. ఎవరు నీతిమంతులు అని చెప్పింది? వెరీ గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి తనకి ఒకసారి. వెరీ గుడ్. ఆ జలప్రలయం వస్తుందని తెలియదు నోవా తాత వాళ్ళకి. అయితే దేవుడు వస్తుందని చెప్పారు కాబట్టి వాళ్ళు నమ్మారు. జస్ట్ నమ్మి ఏం చేస్తున్నారు? ఇక్కడ షిప్ని రెడీ చేస్తున్నారు. ఓకేనా? చేస్తున్నారా లేదా? ఓకే ఓకే. నో సిట్ యువర్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ చిన్న షిప్ ఏమైపోయింది? పెద్దగా అయిందా? హలో పిల్లలు, చూస్తున్నారా? ఒకసారి ఇటువైపు చూడండి. ఇక్కడ షిప్ని రెడీ చేయడమే కాదు, రెడీ చేసేటప్పుడు ప్రతిసారి నోవా తాత ఏమని చెబుతున్నారో తెలుసా? ఈ షిప్ని తయారు చేసేటప్పుడు జలప్రలయం వస్తుందంట, మీరు చాలా రెడీగా ఉండాలి, దేవుడు ఏదైతే చెప్తారో అది వినాలి అంటే. విన్నారా ఎవరైనా? వినలేదు కదా. ఈ షిప్ని రెడీ చేసినన్ని రోజులు నోవా తాత ఎప్పుడైతే వీలుందో అప్పుడు చెప్తూనే ఉన్నారు. ఈ షిప్ ఎందుకు రెడీ చేస్తున్నామో తెలుసా? జలప్రలయం వస్తుంది, మన అందరం చనిపోకుండా ఉండాలంటే ఈ షిప్లోనికి రావాలి అని చెప్తూనే ఉన్నారు రక్షణ గురించి. మనల్ని రక్షించేది ఎవరు? యేసయ్యే కదా. అందుకోసమే యేసయ్య మాట వినండి, మారు మనసు పొందండి, రక్షింపబడండి అంటే ఎవరైనా విన్నారా పిల్లలు? మీరు కూడా వినట్లేదు కదా. వింటున్నారా లేదా? ఓకే, ఈ షిప్ని రెడీ చేసుకుంటా నోవా తాత ఏమని చెప్పారు అందరికీ? మారు మనసు పొందండి, రక్షింపబడండి. ఓకేనా? మారు మనసు పొందడం అంటే ఏంటి? మారు మనసు పొందడం అంటే ఏంటి? దేవుని మాట వినడమా? చెప్పండి పిల్లలు. లోకంలో మనం ఏదైతే చేస్తామో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాం కదా. దొంగతనం చేస్తాం, అబద్ధాలు ఆడతాం, ఇంకా కొట్టుకుంటాం, అవునా కదా? అవన్నీ చేయొద్దు, మారు మనసు పొందండి, రక్షింపబడండి అంటే ఎవ్వరు వినలేదు. చూసారా? ఓకేనా? ఇక్కడ రెడీ అయిపోయిందా షిప్? ఓకేనా? చూస్తున్నారా? రెడీ అయిందా షిప్ లేదా? ఓకే, షిప్ అంతా రెడీ చేశారు నోవా తాత గారు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? షిప్ని రెడీ చేస్తే ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి అంటే ఎలా చేస్తారు చెప్పండి? మీకు తెలుసా ఎగతాళి అంటే? ఎగతాళి అంటే ఎట్లా చేస్తారు చెప్పండి? మీకు తెలుసా? నవ్వడం. ఏదన్నా చేస్తే, ఏదన్నా మంచి పని చేసినా కూడా నవ్వుతాం కదా. అయితే నోవా తాత షిప్ చేస్తున్నాడంట, జలప్రలయం వస్తుందంట, అని నవ్వుతారు. మీరు నవ్వండి ఒకసారి. అది ఎప్పుడు వస్తుందో ఏంటో. నవ్వండి రా గర్ల్స్, మీరు ఒకసారి ఆహాహా అనండి. ఎవరు నన్ను చూసి ఎగతాళి చేశారా? మీరు చేశారా? అలానే చేశారు. అప్పుడు నోవా తాత షిప్ చేసినప్పుడు కూడా అందరూ నోవా తాతని ఆహాహా అని చేశారు. ఎలా చేశారు? ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమైంది? షిప్ రెడీ అయిపోయింది, ప్రజల్ని మారు మనసు పొందమంటే పొందలేదు. నెక్స్ట్ ఏం చేశారో తెలుసా? యేసయ్య నోవా తాతకి ఏం చెప్పారో తెలుసా? నోవా తాతకి భార్య ఉంటారు కదా, అమ్మమ్మ నాయనమ్మ ఏదో ఒకటి అనుకుందాం, సరేనా? వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? నోవా తాతకి ఎంతమంది పిల్లలు? 3 కుమారులే. ఓకేనా? 3 కుమారులే, కొడుకులు. ఓకేనా? వాళ్ళ పేర్లేంటో తెలుసా? నోవా తాతకి ఎంతమంది కుమారులు ఉన్నారు? వెరీ గుడ్, 3. వాళ్ళ పేర్లు తెలుసా? షేము, హాము, యాపేతు. ఒకసారి మళ్ళీ పలకండి. షేము, హాము, యాపేతు. వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు మీరు.
ఓకేనా, షిప్ రెడీ చేశారు. షిప్ ఎందుకో తెలుసా? ఎవరైతే నోవా తాత మాట వింటారో, నోవా తాత ఎవరి మాట వింటారు? వెరీ గుడ్, ఏసై మాట విని నోవా తాత షిప్ని చేశారు కదా. షిప్ అయిపోయిన షిప్లో ఇప్పుడు ఎవరెవరిని వెళ్ళమంటున్నారో తెలుసా? ఏసయ్య నోవా తాత ఫ్యామిలీ అంతా. నోవా తాత ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? వెరీ గుడ్, నోవా తాత వాళ్ళ వైఫ్, 3 పిల్లలు. ఓకేనా? వాళ్ళకి మ్యారేజ్ అయితే కదా 3 పిల్లలకి, వాళ్ళకి 3 కోడళ్ళు ఉంటారా? మొత్తం ఎంతమంది మీరు కౌంట్ చేసి చెప్పండి. వెరీ గుడ్, 8 మెంబర్స్. ఓకేనా, 8 మెంబర్స్ అను. ఏసై ఏమని చెప్పారంటే నోవాకి, నోవా నీతో పాటు ఇటు చూడండి ఒకసారి, జంతువులు, పక్షులు, ఇంకా ప్రాకు జీవులు. ఓకేనా, అవన్నీ 2 చొప్పున, ఒకటి ఆడది ఒకటి మోగది, 2 చొప్పున ఈ ఓడలోనికి ఎక్కించు నోవా అని చెప్పారు. ఓకేనా పిల్లలు, వింటున్నారా? నోవా తాత ఫ్యామిలీతో పాటు ఇంకా ఓడలోనికి ఎవరెవరు వెళ్ళాలి? జంతువులు, యానిమల్స్, బర్డ్స్. ఓకేనా, ఇంకేంటి? అన్నీ 2 చొప్పున జత. ఓకేనా, ఒకటి ఆడది ఒకటి మోగది వెళ్ళాలన్నమాట. ఓకేనా? హలో పిల్లలు, వింటున్నారా? ఓకే, ఓకే ప్లీజ్ టీచర్స్ పిల్లల మధ్యలో కూర్చొని పిల్లల్ని కాస్త కంట్రోల్ చేయండి. ఓకేనా? ఓకే, మీరుంటే కాస్త భయం ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? ఓకే, ఇక స్టోరీలోకి వెళ్దామా? అందరు నా వైపు చూడండి. హలో పిల్లలు, ఇక్కడ ఏం చేశారు? షిప్ రెడీ అయిపోయింది. నోవా తాత వాళ్ళ ఫ్యామిలీ అంతా షిప్లోకి వెళ్ళింది. ఇంకా జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు అన్నీ ఎన్నెన్ని వెళ్ళాయి చెప్పండి? వెరీ గుడ్, 2, ఒకటి ఆడది ఒకటి మోగది. వెరీ గుడ్, బాగా వింటున్నారు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి నాకు అన్నీ వెళ్ళినాయి. ఇంకా ఎవ్వరు ప్రజల మాట వినట్లేదు. ఇంకా 7 రోజుల్లో నోవా 7 రోజుల్లో భూమి మీదకి అంతటికీ వాటర్ వచ్చేస్తాయి. ఏమొస్తాయి? వాటర్ వచ్చేస్తాయి. నా మాట నువ్వు విన్నావు. నీ మాట విని ఎవరైనా ఓడలోనికి వచ్చారనుకోండి, వారందరూ ఏమవుతారు? రక్షింపబడతారు. వెరీ గుడ్ పిల్లలు, ఏమవుతారు? రక్షింపబడతారు. లేదంటే ఇంకా ఆ లోపల నేను తలుపు వేస్తాను, అప్పటి వరకు ఎవరు వచ్చేది ఉండదు. ఆ ఓడలోనికి ఎవరైతే వస్తారో వారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఆర్ యు అండర్స్టాండ్? హలో లాస్ట్ చిల్డ్రన్స్, ఇప్పుడు చూడండి, ఏసై చెప్పారు కదా మీ ఫ్యామిలీ అంతా వెళ్ళండి ఓడలోనికి, జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు అన్నీ అన్నిటిని తీసుకెళ్ళండి, మీకు కావలసిన ఆహారం కూడా సిద్ధపరచుకోండి అనేసి అన్నీ సిద్ధం చేశారు పిల్లలు. నోవా తాత తర్వాత ఏం చేశారో తెలుసా? నోవా నువ్వు వెళ్ళిపో షిప్లోనికి. అప్పుడు ఏం చేస్తారు ఏసై చెప్పండి? వెరీ గుడ్, షిప్లోనికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు ఏసయ్య? తలుపు వేసేసారు. ఏసై తలుపు వేస్తే ఎవరైనా తీయగలరా? తీస్తారా? ఎందుకు తీయలేరు? ఏసయ్య తలుపు వేస్తే ఎవరైనా తీస్తారా? మనం ఈ తలుపు వేస్తే ఎవరైనా తీస్తారా? తీస్తారు. తీయరా? నేను తలుపు వేస్తే మీరు తీయలేరా? తీస్తారు కదా. మరి ఏసయ్య తలుపు వేస్తే ఎందుకు తీయలేరు? చెప్పండి పిల్లలు, ఏసయ్య తలుపు వేస్తే ఎందుకు తీయలేరు? చెప్పేనా? ఏసయ్య ఎవరో తెలుసా? దేవుడు మీకు ఎవరో తెలుసా? ఈ ఆకాశం చూస్తున్నారా? పైన స్కై చూసారా ఒకసారి? ఎప్పుడైనా బయట పడుకొని పైకి వెళ్ళి పైకి కనులెత్తి చూసారా? చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. వెరీ గుడ్. స్కైలో ఏముంటాయి?
స్టార్స్ ఉంటాయి. వెరీ గుడ్. కింద మనం నడిచే అంత భూమి కదా, ఆ భూమిని అంతటిని, ఆకాశాన్ని, ఆ ఆకాశంలో ఉన్న దాన్ని అంతటిని ఎవరు చేశారో తెలుసా? వెరీ గుడ్, యేసయ్య. హలో గర్ల్స్, ఎవరు చేశారు? అందుకే ఈ స్కైని, అంత పెద్ద స్కైని రెడీ చేసిన యేసయ్యకి తలుపులు వేస్తే ఎవరివైనా తీయగలమా? తీయలేము. చాలా బలమైన దేవుడు మన దేవుడు. ఏ దేవుడు? అవును. అందుకే నోవా, నువ్వెళ్ళు, నేను తలుపు వేస్తాను. వేసారా లేదా? వెరీ గుడ్ పిల్లలు. అయితే వేసిన తర్వాత ఏమైంది చెప్పండి? ఇప్పుడు ఏమవుతుంది? 7 డేస్కి జలప్రలయం వస్తుందని చెప్పారు కదా యేసయ్య. చూడండి పిల్లలు, ఒకసారి చూడండి రా. యేసయ్య చెప్పారు. ఆహా, జలప్రలయం ఏమొస్తుందిలే, ఏంటిలే అనుకున్నారు. రానే వచ్చిందా లేదా? యేసయ్య తలుపు వేశారా లేదా? చూడండి, జలప్రలయం వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా అందరూ? నోవా నోవా, తలుపు తీ, మేము వస్తాం షిప్లో కంటే. ఇప్పుడు అవుతుందా? అవ్వదు. వాళ్ళు చెప్పినప్పుడు వినలా. ఈ షిప్ రెడీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా పిల్లలు? చెప్పండి. వెరీ గుడ్. 120 ఇయర్స్ చేశారు షిప్ని నోవా తాత. ఎన్ని ఇయర్స్ గర్ల్స్? ఎవరైనా 120 ఇయర్స్ షిప్ని చేస్తారా? దేవుడు ఎంత ప్రేమగల దేవుడో తెలుసా? ఈ 120 ఇయర్స్ నోవా తాత షిప్ చేసేటప్పుడల్లా చెప్పారు, ఇట్లా జలప్రలయం వస్తుంది, అందుకే షిప్ చేస్తున్నాను, మీరు మారు మనసు పొందండి, యేసయ్య చెప్పినట్టు వినండి అంటే ఆ 120 ఇయర్స్ ఎవ్వరు వినలేదు పిల్లలు. విన్నారా? నోవా తాత ఫ్యామిలీ ఒక్కటే దేవుని యందు భయభక్తులు కలిగి యేసయ్య ఏదైతే చెప్తున్నారో అది చేస్తూ ఉన్నారు. యేసయ్య ఓడలోనికి తీసుకొచ్చారా? నోవా తాత ఫ్యామిలీని తీసుకొచ్చారు, తలుపు వేశారు. నెక్స్ట్ ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. ఓకేనా? జలప్రలయం వచ్చిందా? ఇవన్నీ వాటర్ చూస్తున్నారా? ఇవంతా మేఘాలు చూస్తున్నారా? సరే, వర్షం ఎన్ని రోజులు వచ్చిందో తెలుసా పిల్లలు? ఎన్ని రోజులు వచ్చింది చెప్పండి? 40 డేస్ అన్నమాట. ఎన్ని డేస్ వచ్చింది? 40 డేస్. పగలు 40 పగళ్ళు 40 రాత్రులు వచ్చింది వర్షం. ఒక్కరోజు 1 గంట మనకి వర్షం వస్తేనే ఎట్లా ఉంటుంది? మనకి చలిగా ఉంటుందా? చాలా పెద్ద వర్షం వస్తే రోడ్ల నిండా నీళ్ళు పారుతాయా? మరి 40 డేస్ వర్షం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? నీళ్ళు కాదు, అన్నీ మునిగిపోయినాయి. అన్నీ మునిగిపోయి ఈ విధంగా కొట్టుకొని పోతున్నారు. అప్పుడు ఓడ దగ్గరకు వచ్చి నోవా తలుపు తీ అంటే ఇంకా లేదు, వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు చెప్పారో కదా ఈ జలప్రలయం వస్తుంది, అందుకే ఓడ కడుతున్నా, మీరు కూడా నమ్ముకోండి అంటే వాళ్ళు నమ్మలేదురా. పిల్లలు నమ్మారా? నమ్మలేదు. నమ్మకపోగా ఎగతాళి చేశారు కదా దేవుని మాట నమ్మకుండా. అందుకొనే దేవుడు చాలా ప్రేమ చూపించి కొన్ని సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చినా నమ్మలేదు. తర్వాత జలప్రలయం యేసయ్య చెప్పింది రానే వచ్చింది పిల్లలు. నెక్స్ట్ జలప్రలయం వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? చూడండి పిల్లలు, చెప్పిన మాట వినలేదు. ఏమవుతున్నారు పిల్లలు? మునిగిపోతున్నారా? ఎవరైనా రక్షించగలరా? కొండలు మునిగిపోయినాయంట ఈ వర్షానికి. ఏం మునిగిపోయినాయి? పర్వతాలు. ఎప్పుడైనా మీరు చదువుకున్నారా? మీ లెసన్స్లో ఉన్నాయా పర్వతాలని? ఉన్నాయా? ఒక పర్వతం పేరు చెప్పండి. ఓకే గుడ్ పిల్లలు. మౌంటైన్స్ అంటే ఎంత ఉంటాయా? హైట్గా ఉంటాయా? ఆకాశాన్ని అంటే అంతగా ఉంటాయి మౌంటైన్స్ అంటే. అవునా కాదా పిల్లలు? ఏంటి గర్ల్స్? హలో గర్ల్స్,
ఇలా కేకలు వేస్తూ ఉన్నారన్నమాట, రక్షించు నోవా, రక్షించు, తలుపు తీ నోవా, తలుపు తీ, మేము లోపలికి వస్తామంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఉందా? లేదు పిల్లలు, ఛాన్స్ అయిపోయింది. ఎందుకంటే అవకాశాన్ని అంతా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏమైందో చూడండి. ఇక్కడ చూస్తున్నారా, ఏం కనిపిస్తుంది పిల్లలు? ప్రచండమైన వర్షం. ప్రచండమైన వర్షం అంటే ఎంత వర్షం అంటే మనకి లైట్నింగ్స్, టండర్స్ వస్తేనే మనకి ఎట్లుంటుంది, భయం ఉంటుంది కదా. ఉరుములు మెరుపులు వస్తేనే, కొద్దిగా వస్తేనే మనం చెవులు మూసుకుంటాం. అలానే ప్రచండం అంటే ఇంకా తట్టుకోలేనంత అనమాట. ఏంటది? తట్టుకోలేనంత వర్షం చూడండి వస్తుంది. అన్నీ మునిగిపోయినాయి. ఈ షిప్ ఒకటి ఏమైంది పిల్లలు? హలో, బ్యాక్ సైడ్ చిల్డ్రన్స్, కనిపిస్తున్నాయా? పిక్చర్స్ కనిపిస్తున్నాయా? ఓకే, వెరీ గుడ్. ఏమైంది? అన్నీ మునిగిపోయి నోవాహు చేసిన షిప్ ఒకటి ఏమైంది? వెరీ గుడ్. మనము వర్షం వచ్చినప్పుడు కాగితంతో షిప్ వేస్తే ఏమవుతుంది? పైన కొట్టుకొని పోయింది కదా. అలానే వర్షం వచ్చినప్పుడు అన్నీ మునిగిపోయినాయి. నోవాహు దేవుడు చెప్పినట్లు నోవాహు షిప్ చేశారు కదా. పిల్లలు వింటున్నారా? ఓకే, ఆ షిప్ ఒక్కటే పైకి తేలిందనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అయితే ఏం జరుగుతుంది? షిప్ పైకి తేలిన తర్వాత ఏమవుతుంది? ఇంకా షిప్లో కూర్చొని నోవాహు ఒక్కరే. నోవాహుకి ఎవరు ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి? వెరీ గుడ్ పిల్లలు. నోవాహుకి జీసస్ ఒక్కలే ఫ్రెండ్. జీసస్తోనే మాట్లాడుతూ ఉంటారు నోవాహు. ఓకేనా? ఆ షిప్లో కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట రోజు. అండ్ నోవాహు దేవునికి ప్రేయర్ చేస్తూ ఏమేమి జరుగుతాయో అన్నీ చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా జరిగిన తర్వాత ఏమవుతుంది పిల్లలు? ఇంకా అన్ని రోజులు వర్షం వస్తే ఎవరికైనా ఇష్టమా చెప్పండి? ఇష్టమా? ఒక 40 days వర్షం వస్తే ఎవరికి ఇష్టం చెప్పండి? ఎట్లుంటుంది చెప్పండి అన్ని రోజులు వర్షం వస్తే? చెప్పండి పిల్లలు. బాగుంటుందా? బయటికి వెళ్ళడానికి బాగుంటుందా? స్కూల్కి వెళ్ళడానికి బాగుంటుందా? చర్చికి వెళ్ళగలమా? ఊర్లకు వెళ్ళగలమా? సండే స్కూల్కి రాగలమా? లేదు కదా. అంత అట్లా ఉంటుంది. అయితే నోవాహు షిప్లో ఉండి యేసయ్యకి మొరపెడతా ఉన్నారనమాట. ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఎవరిక్కడ కనిపిస్తుంది అందరికీ? వెరీ గుడ్ పిల్లలు. అయితే యేసయ్యకి మొరపెడుతుంటే యేసయ్య ఏం చెప్తారో తెలుసా? ఏం చెప్తారు యేసయ్య? ఉండి షిప్లో ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా నోవాహు షిప్లో? చెప్పండి. 40 days వర్షం వచ్చింది పిల్లలు. షిప్లో ఎన్ని రోజులు ఉన్నారు తెలుసా? 1 year 10 days. ఎన్ని రోజులు? 1 year 10 days. 1 yearకి ఎన్ని రోజులు? వెరీ గుడ్. 365 + 10 ఎంత? వెరీ గుడ్. 375 days వరల్డ్లోనే ఉన్నారు పిల్లలు. ఉంటారా ఎవరైనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దామా? ఈ చర్చిలో అన్ని తలుపులు వేసేస్తాం. ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ మనం? ఒక్క రోజైనా ఉండగలమా? మీరు ఒక 1/2 hourకే వాటర్. అవునా కదా పిల్లలు? అవునా కదా? ఉండలేము కదా. అందుకోసమే ఉండి తర్వాత ఏం చేశారంటే నోవాహు ఏం చేశారంటే యేసయ్యకి మొరపెట్టారు కదా. మొరపెడితే యేసయ్య ఒక పని చేశారు. ఇంకెప్పుడు భూమి మీదకి జలప్రలయం రానించను నోవా అని చెప్పారు యేసయ్య. ఏమని చెప్పారు? ఇంకెప్పుడు భూమి మీదకి జలప్రలయము రప్పించను. ఓకేనా? అయితే దానికి సూచనగా యేసయ్య ఏం పంపించారు చెప్పండి? అందరికీ తెలుసు. మనకి స్కైలో వర్షం వస్తే ఏమొస్తుంది? రైన్బో వస్తుంది. నిన్న వచ్చింది చూసారా? ఓకేనా? అది ఇంకెప్పుడు దానికి గుర్తుగా అంత వర్షం ఎప్పుడు పంపించను. దానికి సూచనగా నేను ఒక రైన్బో, ఏంటది? రైన్బో పంపిస్తాననేసి దేవుడు నోవాహుతో ఏం చేశారంటే నిబంధన చేశారు. ఏం చేశారు? నిబంధన చేశారు. వెరీ గుడ్ పిల్లలు. తర్వాత ఏం జరిగిందంటే
ఇంకా అన్ని రోజులు ఉండి ఉండి నోవా తాతకి విసుకొచ్చి ఏం చేశారో తెలుసా? ఒక కాకిని బయటికి పంపించారు. ఏం చేశారు? ఆ కిటికీలో నుంచి ఏం చేశారంటే కాకిని బయటికి పంపించారు. ఎందుకు పంపించారు? ఎందుకు పంపించారు? ఆరిందేమో, ఒకవేళ ఎవరైనా అన్ని పైకి తెల్లేమో చూసిరా కాకి అంటే ఆ కాకి వెళ్ళింది, కానీ వెళ్ళినట్టే ఉంది. మళ్ళీ వచ్చిందా? రాలేదు. ఓకేనా? కాకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్. ఓకేనా? 1 వీక్ అంటే ఎన్ని డేస్? ఓకే, ఒక 7 డేస్కి మళ్ళీ నోవా తాత ఎవరిని పంపించారు? వెరీ గుడ్ చిల్డ్రన్స్, పావురాన్ని పంపించారనమాట. ఆ పావురము మళ్ళీ వచ్చిందా రాలేదా? వెరీ గుడ్, మళ్ళీ వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందో తెలుసా? పావురం నించోడానికి ప్లేస్ లేక మళ్ళీ ఓడలోనికే వచ్చేసింది. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? ఆర్ యు అండర్స్టాండ్ ఆర్ నాట్? హలో గర్ల్స్, ఫస్ట్ ఎవరిని పంపించారు నోవా తాత బయటికి? వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే, కాకి మళ్ళీ వచ్చిందా? పావురం వచ్చిందా? వెరీ గుడ్. ఎందుకు వచ్చింది? వెరీ గుడ్, నించోడానికి ప్లేస్ లేదని మళ్ళీ తిరిగి వచ్చేసింది పిల్లలు. ఓకేనా? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పావురాన్ని పంపించారు నోవా తాత గారు. ఓకేనా? అప్పుడు మళ్ళీ వచ్చిందా పావురం? వచ్చిందా? వెరీ గుడ్, వచ్చింది. ఏం తీసుకొచ్చింది? వెరీ గుడ్, ఏమాకు? వెరీ గుడ్, ఒలీవాకు. ఇక్కడ చూడండి పిల్లలు, ఇంకో మనకిలాగే కిటికీ ఉందా? కిటికీలో నుంచి పావురం వెళ్ళి మళ్ళీ ఒలీవా ఆకుని తీసుకొని వచ్చిందనమాట. ఎన్ని రోజులైంది పచ్చని చెట్లు చూడక నోవా తాత వాళ్ళు కదా. అయితే ఈ ఒలీవా ఆకుని స్మెల్ చూశారంట. ఎవరు? అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ. ఎంతమంది ఫ్యామిలీ వాళ్ళు? వెరీ గుడ్. ఆ ఫ్యామిలీ అందరూ వాసన చూసి ఎంత సంతోషించారో అంట. ఎందుకంటే అప్పటి వరకు అంతా తిరిగాము, 1 year 10 days ఓడలో ఉండి 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 విసుకొచ్చేసి ఈ స్మెల్ చూడగానే ఎంతో సంతోషం కలిగిందంట. ఎవరికి? వెరీ గుడ్, వాళ్ళ ఫ్యామిలీకి. ఓకేనా? అప్పుడు అనిపించిందంట, ఏమనో తెలుసా? కాస్త పర్లేదు నిల్చోడానికి అనేసి. అయినా కూడా అంత బురద మట్టి, ఇంకా ఏమి ఎండిపోలేదు. 1 weekలో ఎండిపోతాయా? 20 daysలో ఎండిపోతాయా? అంత వర్షం వండలేదు కదా. అప్పుడు ఇంకా వర్షం తగ్గింది, బురద ఉంది. ఆ షిప్ ఎక్కడి నుంచి ఉందో తెలుసా? ఎక్కడ ఆగిందో తెలుసా పిల్లలు? ఒక పర్వతం మీద అడిగింది. ఏంటి ఆ పర్వతం పేరు చెప్పండి? వెరీ గుడ్, అరారాతు పర్వతం మీద షిప్ ఆగింది పిల్లలు. కొండ. ఓకేనా? ఆగింది. అయినా కూడా ఇదంతా బురద రావడానికి అవుతుందా? అవ్వదు కదా. ఎందుకంటే అన్ని రోజులు మనకి 1 day వర్షం వస్తేనే చాలా నడవడానికి అవ్వదు. ఇప్పుడు వర్షం వచ్చింది, మనకంతా నేల అంతా తడితడిగా ఉంది కదా. అన్ని రోజులు వర్షం వస్తే బురద మట్టి అదంతా ఉంది పిల్లలు. అందుకోసమనే ఆ పర్వతం మీద ఆగిందనమాట షిప్పు. తర్వాత కొన్ని రోజులకి వెయిట్ చేసిన తర్వాత యేసయ్య అప్పటికి తలుపు తీలా. ఆ మట్టి ఆ బురద అంతా నీట్గా అయిపోయిన తర్వాత యేసయ్య ఏం చేశారు? ఏం తలుపు తీశారు? ఓడ తలుపు తీశారు పిల్లలు. ఎంత సంతోషం వేసిందో. ఒకసారి నవ్వండిరా, నవ్వండి. మీకు సంతోషంగా ఉన్నారా లేదా? నోవా తాత సంతోషంలో మనం కూడా పాల్గొందాం. ఒకసారి అందరు నవ్వండి. ఇప్పుడు లేలే కానీ అప్పుడు వాళ్ళు సంతోషించినట్టే మనం సంతోషిస్తాం. ఓకేనా? ఒకసారి నవ్వండిరా. హలో ఫ్రెండ్ గర్ల్స్, నవ్వండిరా కాస్త. ఓకేనా? చాలా సంతోషించారంట. ఇదిగో సంతోషంతో ఎలా వస్తున్నారు చూడండి. చూసారా? ఏం చేస్తున్నారు పిల్లలు? బయటకు వస్తున్నారు. వెరీ గుడ్. బయటికి రాగానే ఏం చేశారో తెలుసా పిల్లలు? యేసయ్యకి అన్నీ బయటికి నోవా తాత ఫ్యామిలీ అయినా ఇంకా ఏమన్నా వచ్చినాయా?
జంతువులు, ఇంకా పక్షులు, ఇంకా ప్రాకు జీవులు అన్నమాట. ఓకేనా? ఇంకా వాటికైతే పట్టలేనంత సంతోషం. పక్షులు అయితే ఇట్లా ఓపెన్ చేయంలోనే దొరుకుతాయా మనకి? ఎట్లా మారిపోతాయి? తుర్రుని మారిపోతాయి. ఎట్లా మారిపోతాయి? చూడండి, మనకు అసలు దొరుకుతాయా పిల్లలు? పక్షులు చూడండి ఎలా పారిపోతున్నాయో, ఎగిరిపోతున్నాయి సంతోషంతో. అవి అరుచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట. ఇటు చూడండి, కనిపిస్తున్నాయా? మార్నింగ్ టైం మీరు ఎప్పుడన్నా పక్షులు అరిసేది విన్నారా? విన్నారా? అవి అరుస్తున్నాయా, దేవుణ్ణి స్తుతిస్తున్నాయా? వెరీ గుడ్. మనం లేవగానే ఏం చేస్తున్నాం? నిజంగా చెప్పండి రా, మోకరిస్తున్నారా? లేవగానే మోకరిస్తున్నారా? లేవగానే బెడ్ మీదే మోకరించే వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయండి. నిజంగా చెప్పండి. ఎందుకంటే అబద్ధం ఆడకూడదు అనుకున్నాం, దొంగతనం చేస్తే దేవుని బిడ్డలు కాదని చెప్పుకున్నాం కదా. వెరీ గుడ్ పిల్లలు. లేవగానే లేవటం మనం ఏం చేయాలి? మోకరించాలి. ఎందుకు మోకరించాలి? యేసయ్యకి థ్యాంక్స్ చెప్పడానికి మోకరించాలి. ఓకేనా? ఓకేనా పిల్లలు? ఓకేనా? ఇప్పటి నుంచి అయినా చేస్తారా? లేవగానే దేవుని స్తుతించాలి. ఏం చేయాలి? వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకూడదు. అర్థమైందా? లేవగానే దేవుని స్తుతించాలి. ఫోన్ చూస్తున్నారా? లేవగానే గేమ్స్ ఆడుతున్నారా? లేదు కదా, చేయొద్దు పిల్లలు. లేవగానే దేవుణ్ణి స్తుతించాలి. ఓకేనా? ఓకే. ఇంకో పక్షులు అందరూ వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ చూడండి, ర్యాబిట్ ఎలా ఉరుకుతుందో చూస్తున్నారా? మీరు కూడా ఇప్పుడు వదిలేస్తే అలానే ఉరుకుతారు కదా, అవునా కదా? అలా అన్నమాట. ఓకే. అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారో తెలుసా? ఏం చేయాలి? అంతమంది జలప్రలయం వచ్చింది కదా పిల్లలు, అంతా కొట్టుకొని పోయింది, అంతా నాశనం అయిపోయింది. ఏ ఫ్యామిలీ ఒక్కటి రక్షింపబడింది? వెరీ గుడ్. నోవా తాత ఫ్యామిలీ ఒక్కటే రక్షింపబడింది కదా. నోవా ముందుగానే దేవుడు తెలియజేశారు కదా జలప్రలయం వస్తుందని. దేవుని మాట విన్నారు కదా నోవా తాత గారు, విని ఓడ కట్టారు కదా. దేవునికి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు రక్షింపబడినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు థ్యాంక్స్కి బదులుగా ఇలా బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అనమాట. ఏ విధంగా? ఈ విధంగా బలిపీఠం కట్టి, యేసయ్య అందరూ నాశనం అయిపోయారు. ఓడలోనికి రాని వాళ్ళందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు. మమ్మల్ని అయితే ఏమొస్తుందో, ఏం జరుగుతుందో ఉగ్రత గురించి తెలియజేశారు. మీ మాట వినేటట్లు చేశారు. మమ్మల్ని ఈ ఓడలోనికి తీసుకొని వచ్చారు. ఈ జలప్రలయంలో మేము నాశనం అవ్వకుండా మమ్మల్ని రక్షించినందుకు ఏం చెప్తున్నారు ఇక్కడ? వెరీ గుడ్. వందనాలు చెప్తున్నారు పిల్లలు. ఏం చెప్తున్నారు? వందనాలు చెప్తున్నారు పిల్లలు. మనం కూడా యేసయ్య మనల్ని కాపాడుతున్నాడా ప్రతిరోజు? ఎవరిని కాపాడట్లేదు? హ్యాండ్స్ రేజ్ చేయండి. నిన్ను కాపాడట్లేదా యేసయ్య? కాపాడని వాళ్ళని అని చెప్తున్నాను. ఓకే, డౌన్ యువర్ హ్యాండ్స్. ఓకే, మనల్ని అందరినీ కాపాడుతున్నారు కదా యేసయ్య. అందుకు మనం ఏం చేయాలి? ప్రతిరోజు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా? ఓకే. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా పిల్లలు, ఆ రోజు ఏం జరిగింది? యేసయ్య మాట విని ఓడలోనికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? రక్షింపబడ్డారు. ఏమయ్యారు? ఓడలోనికి వచ్చిన వారందరూ ఏమయ్యారు? గట్టిగా చెప్పండి పిల్లలు. ఓడలోనికి వచ్చిన వారందరూ ఏమయ్యారు? ఓడలోనికి వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఆనాడైతే నోవా కాలంలో షిప్ చేసి ఓడలోనికి వెళ్ళిన వాళ్ళందరూ రక్షింపబడ్డారు. మరి ఇప్పుడైతే మనం అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, మనం ఇష్టం వచ్చినట్లు తన్నుకుంటామా, కొట్టుకుంటామా, ఆటలాడతామా లేదా? ఎస్ ఆర్ నో? మరి మనకు కూడా పనిష్మెంట్ ఉండాలా లేదా? ఉండాలి కదా పిల్లలు. అయితే మన దేవుడు ప్రేమగల దేవుడా కాదా? అందుకని ఆ కాలంలో అయితే ఓడ ద్వారా రక్షింపబడ్డారు నోవా ఫ్యామిలీ. ఈ కాలంలో అయితే మనం ఎవరి ద్వారా రక్షింపబడతాం? యేసుక్రీస్తు రక్తం ద్వారా
మనందరికీ రక్షణ. ఓకేనా? ఏంటి? యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా రక్షణ. ఆ రోజైతే ఓడలోనికి వెళ్ళిన వారందరూ నశింపకుండా రక్షింపబడ్డారు. ఈరోజు ఎవరైతే యేసయ్య మాట విని, యేసయ్య నువ్వు ఇక ఏమొస్తుందో తెలుసా? మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసా? యేసయ్య నమ్ముకోకుండా యుగ యుగాలు, ఏంటి 1 day or 2 days కాదు, 1 year కాదు, చాలా సంవత్సరాలు అగ్నిగుండంలో కాలిపోవాల్సి వస్తుంది. ఏమవుతుంది పిల్లలు? ఒకసారి హలో అయిపోయిందిలే, ఒక్క నిమిషం, ఒక్క ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? ఆన్సర్స్ చేసిన వారందరికీ ప్రైజ్. ఓకేనా పిల్లలు? మనం చేసిన తప్పుకు గాను మనం చాలా పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. ఓకేనా? ఆ పనిష్మెంట్ అంతా ఎవరు తీసుకున్నారు పిల్లలు? యేసయ్య తీసుకున్నారు కదా. ఎలా తీసుకున్నారు మీకు తెలుసా? యేసయ్య సిలువలో రక్తం కార్చారా లేదా? ఎందుకు కార్చారు పిల్లలు? మనం చేసిన పాపాలకు మనం శిక్ష పొందకుండా యేసయ్య ఏం చేశారు? శిక్షింపబడ్డారు పిల్లలు. అందువలన ఆనాడైతే నోవాహుకు ఓడ ద్వారా రక్షింపబడ్డారు. ఈనాడు మనం ఎవరి ద్వారా రక్షింపబడతాం? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం ఏం చేస్తాం? రక్షింపబడతాం. వెరీ గుడ్ పిల్లలు. మీరందరూ యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి ఇష్టమా? యేసుక్రీస్తు వారు మిమ్మల్ని రక్షించాలని ఇష్టపడుతున్నారు. మీకు ఇష్టమా? చెప్పండి పిల్లలు. మీరు చేసిన పాపాలకు గాను యేసయ్యకి సిలువ వేశారు. తెలుసా పిల్లలు? అవునా కాదా పిల్లలు? మీరు చూసారా ఎప్పుడైనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ రోజు ఇది చూడండి పిల్లలు, ఒకసారి ఇది ఒక్కటి చూడండి, బ్యాక్ సైడ్ వరకు కనిపిస్తుందమ్మా. ఒక్కసారి చూడండి. ఆ రోజు నోవా తాత షిప్లో ఉండి రక్షింపబడ్డారు కదా. మనం ఈరోజు ఇక్కడికి వస్తే రక్షింపబడతాం. ఎక్కడికి? సిలువ దగ్గరికి వస్తే రక్షింపబడతాం. సిలువ దగ్గరికి వస్తే అంటే ఇట్లా కర్ర పెట్టి అక్కడికి వెళ్తే రక్షింపబడతామా? చెప్పండి. ఇలా పెట్టి అక్కడికి వెళ్తే రక్షింపబడతామా? లేదు పిల్లలు. యేసుక్రీస్తు వారు ఈ సిలువలో మన కోసం ఏం చేశారు? ప్రాణం ఇచ్చారు పిల్లలు, రక్తం కార్చారు పిల్లలు. మనము ఈ సిలువ దగ్గరికి వచ్చామనుకోండి, యేసయ్యా నా పాపాలని క్షమించండి. ఆనాడు నోవా తాతని మీరు చెప్పినట్టు విన్నాడు. నోవా తాత చెప్పినట్టు విని రక్షింపబడ్డాడు. నేను కూడా ఇప్పటి నుండి మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే మీరు చేయమంటారో అదే చేస్తాను అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. వావ్, వెరీ గుడ్ పిల్లలు. మీరు చాలా మంచి వాళ్ళు. మిమ్మల్ని యేసయ్య చాలా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎప్పుడైనా యేసయ్య నీ మాటే వింటాం, నీవు చెప్పినట్లే చేస్తాం. ఆ రోజు నోవా తాత ఎలా అయితే రక్షింపబడ్డారో మేము కూడా ఈ సిలువ దగ్గరికి వచ్చి రక్షింపబడతాం. యేసయ్య మా పాపాలని క్షమించండి యేసయ్య అని చెప్తారా పిల్లలు? ఒక్కసారి మోకరించగలరా? మరి ఆ విధంగా చెప్పే వాళ్ళందరూ ఒకసారి మోకరిస్తారా? ప్లీజ్ నీల్ డౌన్. మోకరించండి పిల్లలు. ఒక్క మాట చెప్పండి పిల్లలు. మోకరించండి పిల్లలు. మీ చేతులు జోడించండి ప్లీజ్. ఒక్కసారి మీ చేతులు జోడించండి పిల్లలు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి క్లోజ్ యువర్ ఐస్. ఓకేనా పిల్లలు? ఎవ్వరు మాట్లాడొద్దు ప్లీజ్, ఎవ్వరు మాట్లాడొద్దు. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఒకసారి చేతులు జోడించండి. ఒక్క మాట చెప్పండి. ఒక్క మాట చెప్పండి. యేసయ్యా వందనాలు, స్తోత్రాలు. ఈరోజు VBS ద్వారా
నోవా తాత గారి స్టోరీ నేర్చుకున్నాం. వందనాలు. ఆనాడు నోవా తాత మిమ్మల్ని నమ్మాడు, మీ మాట విన్నారు. దాని ద్వారా ఆ జలప్రలయం నుండి రక్షింపబడుతూ వచ్చారు. యేసయ్యా, ఈనాడైతే ఆ కాలంలో ఉన్నట్లే మేము కూడా జీవిస్తున్నాం. మీకు ఇష్టం లేని పనులు చేస్తున్నాం. అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. వందనాలు. ఇంకెప్పుడు ఆ ప్రజలలాగా చేయమేసయ్యా. మీరు సిలువ దగ్గరికి వస్తే మా పాపాలను క్షమిస్తారని చెప్పారు. వందనాలయ్యా. మీ సిలువ దగ్గరికి వస్తున్నామయ్యా. ఇప్పటి నుండి మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే చేయమన్నారో ఆ విధంగా చేసి నోవా తాతలాగా నీతిమంతులుగా జీవించడానికి సహాయం చేయండి. మా పాపాలను క్షమించండి, మమ్మల్ని రక్షించండి. ఈ క్రొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, గుడ్. స్టోరీ అర్థమైందా?